చాణక్య నీతి సుధలో నేటి 38వ రోజున ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని మనం గమనించినట్లయితే స్వార్థంలాగా అనిపించవచ్చు కానీ లోకధర్మం ఇంతే అని చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా మనకు హితవును పలుకుతున్నాడు. గృహీత్వా దక్షిణాం విప్రాహ త్యజంతి యజమానకం ప్రాప్త విద్యా గురుం శిష్య దగ్ధారణ్యం మృగాస్తథా అని చెప్తున్నారు. ఒక శుభకార్యం ముగిసిన తరువాత యజమాని బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వగానే ఆ దక్షిణ తీసుకుని బ్రాహ్మణుడు యజమాని విడిచి వెళ్ళిపోతున్నాడు. అలానే విద్య నేర్చుకున్న తర్వాత శిష్యుడు గురువుని విడిచి వెళ్ళిపోతున్నాడు. అరణ్యం అగ్నికి ఆహుతవ్వగానే అక్కడ ఉండేటువంటి వన్యమృగాలన్నీ కూడా ఆ అరణ్యాన్ని విడిచి మరో అరణ్యానికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రయోజనం ముగిసిన తర్వాత విడిపోవడం అనేది ప్రకృతి సిద్ధం. పురోహితుడు వెళ్తేనే మరో యజమానికి కార్యం జరుగుతుంది. శిష్యుడు గురువుని వదిలి వెళ్తేనే నేర్చుకుని విద్య లోకానికి ఉపయోగపడుతుంది. అడవి కాలిపోయినప్పుడు జంతువులు వెళ్ళిపోతేనే అవి ప్రాణాలతో మిగులుతూ ఉంటాయి. కాబట్టి దీని స్వార్థం అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి విడిపోవడం అనేది మరో కొత్త ప్రారంభానికి నాంది. ఒక బాధ్యత ముగిసిన తర్వాత మరొక బాధ్యత వైపు సాగిపోవడమే జీవితం. అందుకే బంధాలు లేదా పరిస్థితులు మారినప్పుడు కృంగిపోకుండా ఇది సృష్టి ధర్మం అని స్వీకరించాలని చాణక్యుడు మనకి హితవు చెప్తున్నాడు. స్వస్తి.